చైతు శోభితల పెళ్లి ఏర్పాట్లు పూర్తిగా వస్తున్నట్టు తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్లో వీరి పెళ్లి కోసం గ్రాండ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అక్కినేని అభిమానులు మాత్రం చైతు శోభితల పెళ్లి చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారంట. మరోవైపు ఇటీవల వీరి హల్దీ వేడుక అన్నపూర్ణ స్టూడియోస్లో ఘనంగా జరిగింది. అంతేకాకుండా శోభిత చైతులకు మంగళ స్నానాలు కూడా చేయించారు. ప్రస్తుతం శోభిత మాత్రం రకరకాల కాస్ట్యూమ్లు చీరలలో పుత్తడి బొమ్మలా కనిపిస్తోంది. శోభిత ముఖంలో పెళ్లికళ ఉట్టిపడుతోంది. చైతు కూడా శోభితతో కొత్త జీవితం స్టార్ట్ చేసేందుకు ఈగర్గా ఎదురు చూస్తున్నట్టు కూడా ఇటీవల ఓపెన్ అయ్యాడు. ఈ క్రమంలో వీరి పెళ్లికి 300 మంది అతిథులు రానున్నారని తెలుస్తోంది. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. అయితే అక్కినేని అమల ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారంట. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో కాబోయే కోడలికి మీరు ఏవైనా సలహాలు ఇస్తారా, ఎలా ఉండాలని కోరుకుంటున్నారనే క్వశ్చన్ ఎదురయ్యిందంట. దీనికి అమల మాట్లాడుతూ తనకు కాబోయే కోడలికి సలహాలేమీ ఇవ్వలేదని అన్నారంట. అంతేకాకుండా ఒక మంచి భార్యగా ఉండాలని మాత్రం కోరుకుంటున్నట్లు చెప్పారంట. మరోవైపు శోభిత గురించి మాట్లాడుతూ తను చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తుందని, ఇంటెలిజెంట్ అని ప్రశంసలు కురిపించిందట. చైతు జంట ఒకరినొకరు అర్థం చేసుకుని హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు అమల చెప్పారంట. అయితే శోభిత ఇంటికి రాకముందే అమల గ్రిప్లో పెట్టుకునే విధంగా బాగా ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారంట. ఇదే విధంగా సమంతకు ఎందుకు సపోర్ట్ ఇవ్వలేదంటున్నారు. మంచి భార్యగా ఉండాలని అంటున్నారు. అంటే శామ్ మంచి భార్యగా ఉండలేదని ఆమెను ఇండైరెక్ట్గా సెటైర్ వేస్తున్నారా అని కూడా నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారంట. ప్రస్తుతం అమల మాట్లాడిన మాటలు మాత్రం నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి.